తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి తెప్పోత్సవాలు సోమవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. 7 రోజుల పాటు జరగనున్న ఈ తెప్పోత్సవాల్లో మొదటి రోజు సాయంత్రం 6:30 నుండి 8 గంటల వరకు శ్రీ కోదండరామస్వామివారు తెప్పపై విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం ఆలయ 4 మాడవీధుల్లో ఊరేగి భక్తులకు అనుగ్రహించారు. మొదటి రోజు సీతా లక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామివారు తెప్పపై పుష్కరంలో విహరించారు. మొత్తం 5 చుట్లు తిరిగి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అదేవిధంగా మంగళవారం పార్థసారథి స్వామివారు తెప్పలపై 5 చుట్లు తిరిగి భక్తులను అనుగ్రహిస్తారు. ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భజనలు, హరికథ, సంగీత కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కోదండరామస్వామివారి ఆలయ సూపరింటెండెంట్ మునిశంకరన్, టెంపుల్ ఇన్స్పెక్టర్ సురేష్, ఇతర అధికారులు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. మానుషక సాహ్యమదసమాయ మన్యం విషాయేలతే మానుషేర్యా పాహినో మన్యోదమాసా సజోషా త్వం హిమన్యో అభిభూజోజా స్వయంభూ భామో అభిమారిభా మన్యో వజ్రన్నభిమావృత్స్వహనా వరస్యో అభిప్రేరక్షిరతో భావానే ధరుణం మధ్వో అగ్రముభావుపాంశు ప్రథమాత్వాయ శత్రూన్ విభజస్వవేదగో జోనిమానో విభోరామరిమన్యవేలితో ఇషం విషయుధయే సంవేదాధి అగృత్తరుక్తయాయుజావం మన్యో అధిపాభవేహ శ్రీయంతే నామారహురే విద్మారమోనిమిషేణ జిష్ణునా యత్కారేణ దుష్యవనేన ధృష్ణునా తన ప్రభంజం శ్రేణా ప్రభృణో యుధారయన్నస్మాకమేధ్యభితారధానా శరమన్యురింద్ర దుష్యవన ప్రతనాజాడయుధ్యోస్మాకరుణస్య రాజ్ఞాదిత్యానా మరుతాగో శర్ధ ఉగ్రం రావస్సంతు బాహవః ఇంద్రో శర్మ యచ్చత్వరాధృష్యాయ గచ్ఛామిత్రాన్ ప్రవిశమైషాం కంజనోచ్ఛిరః ఇంద్రాగ్నేనవతిం పురదాసపాభుషేధాం ఉపాహి వాగో సహవాజో హవిమితావాజగో సత్య ఉషతే ధేష్ణయుజ్మహీ పథస్పథ పరిరతిం వచస్యా కామేన కృతో అభ్యానహర్కణః క్షేత్రస్య పతినా వయం హితేనేవ దయామసి క్షేత్రస్య పదే వధుమంతమోర్విందేనురివ భయో అస్మా
சுடோடும் அக்னிர்வித்வான் ஸ்வயஜாத் சேதுஹோதாதோ. கேட்டால் பரம எதிரி கூட இவர் பக்கம் வந்து விடுவாரா என்றாராம் ஸ்ரீராமர். ஸ்ரீ ஆஞ்சநேயர்